హలో అండి అందరికీ సండే స్పెషల్ మీరేం చేశారు? నేనైతే గారెలు టమాటా పచ్చడి చేశాను. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముందుగా గారెలకి ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పప్పు వేసి 1కి 2 సార్లు నీట్గా కడిగి ఒక 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేను నానబెట్టేసుకున్నాను 3 గంటలు. చూపిస్తున్నాను చూసారా, చక్కగా నానింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. మిక్సీ వేసేసుకునే ముందు మనం గారెలు వేయించడానికి నూనె కూడా పెట్టేసుకుంటే వేడైపోతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసేసుకుంటున్నాను. నేను పక్కన గ్రైండ్ కూడా చేసేసుకున్నాను. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి నీట్గా కలిపేసుకుంటున్నాను. చక్కగా మనం చేయి తడి చేసుకొని గారెలు రౌండ్గా చేసి ఇలా గారె వేస్తే చక్కగా వచ్చేస్తుందండి. హోటల్లో మనకి రౌండ్ గారెలు ఎలా వస్తాయో అలా వచ్చేస్తాయి. నూనె కూడా వేడైపోయింది. ఇప్పుడు నేను గారెలు వేసేస్తున్నాను. నేను మీడియం సైజ్ గారెలు వేస్తున్నానండి. పెద్ద గారెలు వేస్తే కనుక పిల్లలు మళ్ళీ సగం తిని సగం వదిలేస్తారు కదా. చిన్న గారెలు అయితే కనుక చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. వాళ్ళకి ఎన్ని నచ్చితే వాళ్ళని తింటారు కదా అని చిన్న గారెలు వేశాను. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగాక ఒక్కొక్క దాన్ని నిదానంగా టర్న్ చేసుకోవాలండి. అప్పుడు రెండో వైపులా చక్కగా కరకరలాడుతూ బాగా వేగుతాయి. చూసారా, గారెలు అయిపోయినాయండి. గారెలన్నిటినీ కూడా తీసేసుకుంటున్నాను. అలాగే మిగతా పిండిని కూడా నిదానంగా అన్ని గారెలు వేసేసుకోవాలండి. గారెలు అయితే అయిపోయినాయి చక్కగా. ఇప్పుడు గారెల్లోకి కాంబినేషన్ కింద నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి. కాయపలాన వేస్తే కనుక తుల్లుతుంది. మీరు ఘాట్లు పెట్టి కూడా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మూత పెడితే చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వీటన్నిటిని కూడా నేను తీసేసుకుంటున్నానండి. చక్కగా తీసేసుకుంటున్నాను చూసారా. మొత్తం పచ్చిమిరపకాయలన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఆల్రెడీ పక్కన టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటా ముక్కలన్నీ కూడా వేసేసుకుంటున్నాను. నూనె సరిపోతుంది, మీకు చాలకపోతే కనుక కొంచెం వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టి ఒక 10 నిమిషాలు చక్కగా మగ్గపెట్టేసుకోవాలి. మూత తీసి చూద్దామా, చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలను చల్లారి పెట్టుకోవాలండి. పక్కన నేను మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం నానబెట్టిన చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి పేస్ట్ చేసుకున్నాను అండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా చల్లారిపోయి టమాటా ముక్కలు కూడా వేసి చక్కగా పచ్చడి చేసేసుకున్నానండి. అయిపోయింది. తాలింపు పెట్టుకుందాము. పోపులన్నీ వేసి తాలింపు వేసేసానండి. ఇప్పుడు పచ్చడి కూడా దాంట్లో వేసి చక్కగా ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకొని అంతే అండి, టమాటా పచ్చడి కూడా రెడీ. సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు గారెలు టమాటా పచ్చడి ఈ చల్లని క్లైమేట్కి పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేస్తూ తింటారు. మా ఇంట్లో గారెలు టమాటా పచ్చడి బాగా తింటారండి పిల్లలు. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి.